డియర్ స్టూడెంట్స్, ఏవైతే ఫేజ్ 3 దోస్తుకు సంబంధించినటువంటి ఫేజ్ 3 డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ని ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. ఆల్రెడీ మీకు ఫేజ్ 1లో ఫేజ్ 1 గురించి, ఫేజ్ 2 గురించి వీడియో చేశాను. ఇది ఫేజ్ 3 గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ ఫేజ్ 3లో వచ్చేసి ఎలా ఉంది ఏంటి చూద్దాం జాగ్రత్త. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫేజ్ 3 రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంది? 400 రూపాయలు ఉంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 13 జూన్. రిజిస్ట్రేషన్ అనేది 13 జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు? 19 జూన్ వరకు ఉంటుంది. అదేవిధంగా మనకి ఫేజ్ 3 సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇస్తున్నారు చూడండి. ఫేజ్ 3 సంబంధించి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 13th జూన్ నుంచి 19th జూన్ వరకు ఉంటుంది. ఓకేనా? ఫేజ్ 3 సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇప్పటి నుంచి 13 జూన్ నుంచి 19 జూన్ వరకు ఉంటుంది. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, ఏవైతే యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్లో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఎవరెవరు? పిహెచ్, స్కాప్, ఎన్సిసి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. సో వీళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ అనేది ఆయా యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ జరుగుతుంది. ఎప్పుడు? 18th జూన్లో జరుగుతుంది. అదేవిధంగా ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫేజ్ 3 అలాట్మెంట్ అనేది మనకి జూన్ 23న ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనకి 23 నుంచి 28 వరకు ఉంటుంది. సో ఫేజ్ 3లో అలాట్మెంట్ అయిన వాళ్ళు 23 నుంచి 28లో ఇచ్చేసేయాలి. అదేవిధంగా రిపోర్టింగ్ కాలేజ్ బై ది స్టూడెంట్స్ వీ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ దేర్ సీట్స్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. సో ఎవరైనా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా 24 నుంచి 28లో అందరూ రిపోర్టింగ్ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు రిపోర్టింగ్ ఇవ్వకపోతే సీట్ కోల్పోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్ ఓరియంటేషన్ ద కాలేజ్ సబ్మిషన్ అయిపోయింది, సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుందంట. స్టూడెంట్ ఓరియంటేషన్ 24 నుంచి 28 వరకు ఉంటుంది. అదేవిధంగా కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అండ్ సెమిస్టర్ 1. సెమిస్టర్ 1 ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 36/2025 వరకు, అంటే జూన్ 30 నుంచి క్లాస్ స్టార్ట్ అవుతాయి. ఇవి మనకి ఫేజ్ 3 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.